హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి కార్నర్ బిట్టు. ఈ కార్నర్ బిట్ వచ్చేది ఎక్కడ ఉంటుందంటే మనకు బడంగ్పేట్ టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో, అంటే 100 మీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా మన ఇల్లు సైట్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల టీసీఎస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోను చుట్టూ మంచి రోడ్డు కనెక్టివిటీతోని మనకు నార్త్ అండ్ వెస్ట్ కార్నరు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. మనకు బిల్డర్ వచ్చి నాగరాజ్ గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఎలాంటి విషయం ఉన్నా కానీ తనే బిల్డర్ గారు, తన పేరు నాగరాజు, తన నెంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది, ఎలా కట్టారు, పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాం. సార్ నాగరాజ్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. బాగున్నారు సార్? బాగున్నాం సార్. ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 10 సంవత్సరాల అనుభవం ఉంది సార్. అంటే మంచి ఎక్సలెంట్ పర్సన్ మీరు అయితే. ఓకే, ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది? అది ఎంఈఎస్ఆర్ కాలేజీ ఆదిబట్ల రూట్లో 150 ఫీట్ల రోడ్డుకి 100 మీటర్ల డిస్టెన్స్లో ఇల్లు ఉన్నది సార్. ఓకే సార్, దీన్ని ఏ కాలనీ అంటారు? శాంతినగర్ కాలనీ. శాంతినగర్ కాలనీ. ఓకే, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇది బడంగపేట మున్సిపాలిటీ కింద. మా బడంగపేట మున్సిపాలిటీ. ఓకే సార్, మన ఇల్లు ఎన్ని గజాలు ఉంది, ఏ ఫేసింగ్ ఉంది? 178 గజాలండి. ఓకే, కార్నరు 40 to 40 డైమెన్షన్. ఇల్లు డైమెన్షన్. ఇల్లు డైమెన్షన్. ఫేసింగ్లు ఏమున్నాయి? ఫేసింగ్ వెస్ట్, నార్త్ కార్నర్. ఇప్పుడు వెస్ట్కి ఏమో, నార్త్కి ఏమో మెయిన్, నార్త్ మెయిన్ బిల్డింగ్. ఇటు వచ్చేసి ఇది వెస్ట్ నార్త్. రెండు కూడా ఎన్ని ఫీట్ల రోడ్లు ఇవి? 20 ఫీట్ల రోడ్. 20 ఫీట్ల రోడ్లు అయినా కానీ మనకు సీసీ రోడ్ అయింది, సీసీ రోడ్ అయింది, డ్రైనేజీ, వాటర్ లైన్, వాటర్ వచ్చేసింది, అన్ని రకాల సౌకర్యాలు అన్ని వచ్చేసినాయి. ఇక మీ ఇల్లుకు అడ్వాంటేజ్ ఏంటంటే 40 x 40 డైమెన్షన్ దొరకడం చాలా అరుదు సార్. అది 40 కావాలని మేము తీసుకుంటాం. ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్, బాత్రూమ్లు కానీ బెడ్రూమ్లు కానీ బంగారం లెక్క కుదురుతాయి. ఓకే సార్, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు మీ మాటలో చెప్పండి. కన్స్ట్రక్షన్ అల్ట్రాటెక్ సిమెంట్ వాడాం సార్. ఓకే, మొత్తం శాండే వాడాం. 12 కాలాలు, 15 ఇంచులు కాలాలు. ఎక్సలెంట్ సార్. స్లాబ్కేమో అల్ట్రాటెక్ సిమెంటే వాడింది. ఓకే సార్, మిగతా దీనికి కన్స్ట్రక్షన్కేమో కేసీపీ సిమెంట్ వాడాం. సిమెంట్. ఓకే సార్, ఇటుక ఏది వాడారు? ఇటుక లైట్ వెయిట్ కరీంనగర్. ఓకే సార్, చాలా బాగుంది. మీరు పెయింట్స్ ఏది వాడారు? పెయింట్ ఏషియన్ సార్. ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్ టోటల్ ఏషియన్. ఈ ప్లంబింగ్ సంబంధించింది ఏం వాడారు? సుధాకర్ పైప్. మొత్తం సుధాకరే వాడాం. ఓకే, ఇప్పుడు మెయిన్ డోర్ కానీ చౌకోట్లు డోర్లు ఏమి? మొత్తం ఇండియన్ టేకే. ఓకే సార్, మనకు ఫ్లోరింగ్ బండలు లాకర్ రెడ్ వాడాం సార్. ఫ్లోరింగ్ బాగుంటుంది సార్, మంచి క్వాలిటీ ఉంటుంది. లాకర్ రెడ్ మంచి కలర్, రెడ్ కలర్ వాడాం. ఓకే సార్, కన్స్ట్రక్షన్ అయితే బాగా చేశాం సార్. 178 గజాలు, నార్త్ అండ్ వెస్ట్ కార్నర్. దీని రేట్ ఎంత కోట్ చేశారు మీరు? రేటు 1,05,00,000 చెప్తున్నాం సార్. 1,05,00,000. 5,00,000. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? వస్తే కొంచెం అటు ఇటు మాట్లాడదాం. ఓకే, మనకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు? బ్యాంకులో 80% సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% పక్కా. ఓకే సార్, చాలా బాగుంది. దీనికి టోటల్ ఎసెప్ట్ ఎంత వచ్చింది? 1,500 వచ్చింది సార్. 1,500 ఎసెప్ట్ వచ్చింది. 1,500 ఎఫెక్ట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకు నాగరాజు గారు అయితే బిల్డింగ్ గురించి పూర్తి వేళ అందించడం జరిగింది. మీకు ఈ ఇల్లు లొకేషన్కి రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే అన్నగారి నెంబర్ పైన ఇస్తాను, తను ఫోన్ చేయగలరు. మాయకు మనవి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు గేట్ కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో. మనకు ర్యాంప్ కూడా ఎక్సలెంట్ హైట్ లాగడం జరిగింది. ఇలా హైట్ ఉండడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు నాగరాజు గారు ఎంత మంచి బిల్డరో. మనకు గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్, ఎక్సలెంట్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మన పార్కింగ్లో కంప్లీట్ మనకు ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మనకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి గ్రానైటు, వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే మనకు ఎక్సలెంట్ మంచి వుడ్ కలర్తో మంచి ఫాల్ సీలింగ్ కూడా వేయడం జరిగింది. చూసుకోండి, మనకు ఏదైతే మనకు ఎలివేషన్లో పార్కింగ్లో ఎలివేషన్ ఎక్సలెంట్ టైల్స్ వాడడం జరిగింది. దీనికి వాడిన మెయిన్ డోర్కి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టెక్తో చేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, వాళ్ళ పనితనం ఎంత బాగుందో. మంచి ఎక్సలెంట్ ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుంది, చాలా మంచి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు చూసుకుంటే ఇది మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకుంటే మనకు గలివ్వడమే కాకుండా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది ఈశాన్యం అవుతుంది.
ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు కార్ల కోసం వచ్చే మనకు పెద్ద గేట్ కాకుండా ఒక మామూలుగా మనుషులు తిరిగే కట్టేందుకు కూడా ఒక గేట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటాం అలా కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఇల్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉన్నప్పటికీ G+1 పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి పైన మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకు తక్కబడద్దనే ఉద్దేశంతో మంచి మనకు సంప్ అయితే ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి కూడా మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మెట్లు కూడా మంచిగా బ్లాక్ గ్రానైట్ వైట్ పటేల్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకొని ఫ్రెండ్స్ మనకు జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్ వాడడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్లయితే ఒక చిన్న మనకు వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇగో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్ని రకాల మంచి స్టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మనకు ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఎక్సలెంట్ మంచి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. చూశారు కదా, మనకు మెట్ల కింద కూడా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ ఫేషియస్గా వచ్చింది. మళ్ళొక్కసారి ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది, నాదర్గుల్లో ఉంటుంది. MBSR ఇంజనీరింగ్ కాలేజ్కు ఆనుకొనున్న ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ నుంచి జస్ట్ మనకు 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ORR ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల అయినా సరే మనకు ఆదిబట్ల అయినా సరే కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్కి అతి దగ్గరలో, మనకు ORR సర్వీస్కి అతి దగ్గరలో, మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పోవడానికి జస్ట్ 14 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనం ఉన్నాం. LB నగర్ మెట్రో నుంచి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. అదేవిధంగా మనకు ఇటు సాగర్ హైవేకు ఆనుకోనున్న BN రెడ్డి నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి లొకేషను, ఎక్సలెంట్ ప్రాపర్టీ. లోపల 3 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహదార్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకొని మనకు ఎంత విశాలమైన హాలో, మనకు 40x40 డైమెన్షన్ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ హాల్ వచ్చేసి మనకు 14x19 మంచి సైజులు, ఇవి చాలా బ్రహ్మాండమైన సైజులు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ రెడ్ గ్రానైటు వైట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా లాంగ్ ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్ చూసుకోండి, మంచి రూప్ లైట్లతోని మంచి డిజైన్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్తో ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు భవిష్యత్తులో దీనికి అనుగుణంగా మనకు కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. వెంటిలేషన్ పరంగా ఇటొక విండో కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా. మళ్ళొకసారి ఎందుకంటుందంటే ఇది వచ్చేసి ఈ ద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకోండి, మనకు సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా మంచి 2 రెక్కల డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 3 BHK పోర్షన్ టోటల్ 1500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లోకి వెళ్తాం. కిచెన్లోకి వెళ్ళగానే మనకు చూడగానే ఇది వచ్చే మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ స్పేసు, అందమైన మంచి ఎక్సలెంట్ టైల్స్తోని వెంటిలేషన్ పరంగా విండోతో కూడా మనకు పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా L ఆకారంలో ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో చూసుకుని ప్లాట్ఫామ్ కూడా ఎంత మందంగా ఉందో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనకు వెంటిలేషన్ పరంగా UPVC విండో అయితే గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే కూడా సరిపడని సెల్ఫ్లతో చాలా బాగుంటుంది. మనకు ఇల్లు చుట్టుపక్కల జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఒక 600 మీటర్ డిస్టెన్స్లో వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇక దీని సైజులు చూసుకుంటే మనకు 10x11 ఎక్సలెంట్ సైజులు ఇవి. మనకు ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఎంత పెద్ద విండో ఇచ్చారో చూసుకోండి, మనకు వెంటిలేషన్ పరంగా మంచి UPVC విండో ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడే అన్ని సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. దీని పక్కకు ఆనుకొని మనకు ఇటు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇటు వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. 2 బెడ్రూమ్ల మధ్యలో చూసుకోండి, ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇవ్వబడుతుంది. చూసుకోండి, ఎంత అందమైన మంచి మంచి టైల్స్తో ఎంత మంచి డిజైన్ ఇచ్చారో చూసుకోండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా మంచి ఎక్సలెంట్ ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్తోని ఎగ్జిటింగ్ ఫ్యాన్తో ఎక్సలెంట్ ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 12.5x14 అంటే మనకి ఇట్లా వచ్చేసి మనకు 12.5 ఉంటుంది, ఇట్లా వచ్చేసి మనకు 14 ఉంటుంది. అంటే దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో అంత మంచి సైజెస్ ఇవి, చాలా బాగుంటుంది. మనకు వెంటిలేషన్ పరంగా బాగుంటుంది, ఎందుకంటే నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ కాబట్టి వెంటిలేషన్ బాగుంటుంది. వీళ్ళ ప్లాన్ బాగుంది, ఇల్లు డైమెన్షన్స్ బాగుంది, అన్ని రకాలు చాలా బాగుంది. చూసుకొని ఇందులో కూడా అన్ని సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, ఇందులో మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని
ఎక్సలెంట్ అందమైన టైల్స్తోని ఇంట్లో వాడబడే మనకు లాటిన్ కుండీలు కానీ నల్లలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం గమనించగలరు. చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా టోటల్ మనకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి, మన గెస్ట్ బెడ్రూమ్లోకి అయితే లోపలికి ఎంటర్ అయినాము. ఈ గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇట్లా వచ్చేసి 12 ఉంటుంది, ఇక 12x14 డైమెన్షన్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని ఒక 4 గెస్టులు వచ్చినా ఉండే విధంగా మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది. ఇక ఒకవేళ 2 ఫ్యామిలీ ఉంటే ఇంట్లో కూడా ఒక 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. చాలా బ్రహ్మాండమైన ఫ్లోరింగ్తోని అన్ని రకాల మంచి సెల్ఫ్లతోని ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత మంచిగా ఇచ్చారు, చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు గెస్ట్ బెడ్రూమ్ నుంచి ఇటు బయటకు వెళ్ళే విధంగా మనకి ఇంకొక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఈ డోర్ వచ్చేసి మనకు మెట్ల వైపు ఉంటుంది. ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు అటు కామన్ బాత్రూమ్ వాడుకోవచ్చు, ఇటు మెట్ల కింద బాత్రూమ్ కూడా వాడుకోవచ్చు. చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్తోని టోటల్ 3 BHK పోర్షన్ చూశారు కదా. నాకు 1500 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉందో చుట్టుపక్కల లొకేషన్ ఒకసారి చూద్దాం. 3 BHK పోర్షన్ చూశారు కదా, చాలా బాగుంది. మనకు దీనికి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు టెర్రస్ పైన ఉన్నాం. చూసుకోండి, ఏదైతే మనకు ఎదురుగా బిల్డింగ్ చూస్తున్నారో ఆ బిల్డింగ్ వచ్చేసి మనకు దానికి ఎదురుగానే మనకు ఆదిబట్ల టు బడంగ్పేట వెళ్ళే మనకు 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఇల్లుకు చేరుకోవచ్చు. అంత మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. చూస్తున్నారు కదా, మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ ఇది. ఎందుకంటే ఇంత మంచి ఫ్లోరింగ్ రావడం గల కారణం ఏంటంటే మనకు ఫ్లోరింగ్ బాగా ఇవ్వడం జరిగింది. అదే విషయంగా 40x40 డైమెన్షన్స్ కాబట్టి మంచి స్క్వేర్గా ఇవ్వడం జరిగింది. మనకి ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే నాగరాజ్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇల్లు రేటు గురించి అయితే మీకు నాగరాజు మాట్లాడడం జరిగింది. మళ్ళొకసారి చెప్పడం నా బాధ్యత. 178 గజాలలో వెస్ట్ ఎండ్ నార్త్ కార్నర్ బిట్ ఇది. దీని రేటు వచ్చేసి మనకు 1,05,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% మనకు ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది సదా ఎప్పుడు కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా నాగరాజ్ సార్ నెంబర్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.